భారతదేశం విభిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. కానీ అదే సమయంలో సరిహద్దుల వద్ద పెరుగుతున్న చొరబాట్లు దేశ భద్రతకు సవాల్గా మారుతున్నాయి. దశాబ్దాలుగా అక్రమ వలసల సమస్య కొనసాగుతోంది. భద్రతా ఆందోళనలు ఒకవైపు, మానవతా వాదనలు మరోవైపు, రాజకీయ ఆరోపణలు ప్రత్యుత్తరాలు ఇంకోవైపు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంతకీ కేంద్ర మంత్రి చేసిన ఆ వ్యాఖ్యలేంటి? బీహార్ నుంచే చొరబాటుదారులను తరిమేస్తాము అనడంలో అర్థమేంటి? చొరబాటుదారుల్ని దేశం నుంచి తొలగిస్తాం, బీహార్ నుంచే ప్రారంభిస్తామన్న అమిత్ షా. భారతదేశంలో చొరబాటుదారుల సమస్య గత కొన్ని దశాబ్దాలుగా చర్చనీయాంశంగా కొనసాగుతుంది. భౌగోళికంగా విస్తారమైన సరిహద్దులు, విభిన్న భౌతిక పరిస్థితులు, పొరుగు దేశాలతో ఉన్న చారిత్రక, సామాజిక, ఆర్థిక సంబంధాలు ఈ సమస్యను మరింత సంక్లిష్టంగా మార్చాయి. చొరబాటు అనగా ఒక దేశానికి చట్టబద్ధ అనుమతి లేకుండా మరో దేశం నుంచి వ్యక్తులు ప్రవేశించడం. ఈ అంశం కేవలం భద్రతాపరమైన సమస్య మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలపై కూడా ప్రభావం చూపుతోంది. భారతదేశానికి పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలతో భూసరిహద్దులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దు పొడవు ఎక్కువగా ఉండడంతో అక్కడ అక్రమ వలసల అంశం ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది. తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాలు ఈ సమస్య తరచుగా చర్చకు వస్తోంది. ప్రత్యేకంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాలు జనాభా మార్పులపై రాజకీయ వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక అసమానతలు, ఉపాధి అవకాశాల కొరత, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొంతమంది తమ దేశాన్ని విడిచి మరో దేశంలో జీవనోపాధి కోసం ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో అక్రమ మార్గాలను ఎంచుకునే వారు కూడా ఉంటారు. కొందరు ఉపాధి కోసం వస్తే మరికొందరు ఇతర ఉద్దేశాలతోటి ప్రవేశిస్తారని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, కంచెలు నిర్మించడం, ఆధునిక సాంకేతికత పర్యవేక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాయి. సరిహద్దు భద్రతా దళాలు రాత్రింబగళ్లు పహారా కాస్తూ అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థలు, ఆధార్ వంటి గుర్తింపు పద్ధతులు కూడా అంతర్గత భద్రతలో భాగమయ్యాయి. చట్టపరంగా చూస్తే విదేశీయుల చట్టం, పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు చొరబాటుదారులపై చర్యలకు మార్గం చూపిస్తాయి. ఒక వ్యక్తి చట్టబద్ధ పత్రాలు లేకుండా దేశంలో ఉంటే అతని గుర్తించే చట్ట ప్రకారం తిరిగి పంపించే ప్రక్రియ ఉంటుంది. అయితే ఈ ప్రక్రియలో మానవ హక్కుల అంశం కూడా కీలకంగా ఉంటుంది. ఒక వ్యక్తి నిజంగా శరణార్థి లేక అక్రమ వలసదారుడా అనే విషయంలో సరైన విచారణ అవసరం. చొరబాటుదారుల అంశం రాజకీయ రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్నికల సమయంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. స్థానిక ఉపాధి అవకాశాలు, భూమి వినియోగం, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి విషయాల్లో స్థానికులకు నష్టం జరుగుతుందని కొంతమంది వాదిస్తారు. మరోవైపు మానవతా దృష్టితో చూడాలని మరికొందరు అంటారు. ఈ రెండు కోణాల మధ్య సమతుల్యత సాధించడం సవాలుగా ఉంటుంది. సామాజికంగా కూడా ఈ అంశం ప్రభావం చూపుతోంది. భాష, సంస్కృతి, సాంప్రదాయాలు మార్పుకు లోనవుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తారు. అదే సమయంలో భారతదేశం ఎన్నో శతాబ్దాలుగా వలసల్ని స్వీకరించిన నాగరికత అని, భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రత్యేకత అని కూడా గుర్తు చేస్తారు. ఈశాన్య భారత రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనలు, పౌరసత్వ నమోదు ప్రక్రియలపై జరిగిన చర్చలు ఈ సమస్య ఎంత సున్నితమైనదో చూపిస్తున్నాయి. స్థానిక జనాభా గుర్తింపు, చరిత్రాత్మక వలసలు, చట్టబద్ధ పత్రాల లభ్యత వంటి అంశాలు క్లిష్టతను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే చొరబాటుదారుల నుంచి విముక్తి అంటే కేవలం ఓటర్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించడమే కాదని, భారత నేల నుంచి ప్రతి ఒక్క చొరబాటుదారుని తొలగించే కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిశ్చయించుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో సీమాంచల్ నుంచే చొరబాటుదారులను ఏరివేస్తామని వెల్లడించారు. వీర్ సావర్కర్ స్వాతంత్ర్య పోరాటంలో అసమాన యోధుడు మాత్రమే కాదు, అపారమైన శక్తిని ప్రదర్శించిన నిర్భయ దేశభక్తుడు కూడా. తన సాహిత్యం ద్వారా దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించారు. ప్రాథమిక సూత్రాలను ప్రతిబింబించే నాయకుడు, అంటరానితనాన్ని నిర్మూలించిన, భాషలో శుద్ధి చేసిన స్వచ్ఛమైన జాతీయవాద దృక్పథమైన వీరు సవార్కరే వీటన్నిటికీ అపారమైన కృషి చేశారు. తన మరణం వరకు అలాగే కొనసాగారు. ఈ రోజు మొత్తం దేశం తరపున మన గొప్ప స్వాతంత్ర సమర యోధుడు వీరు సావర్కర్కు నా హృదయపూర్వక నివాళులు అర్పించుకుంటున్నాను అని అమిత్ షా అన్నారు. राष्ट्र की सुरक्षा के लिए भी एक घुसपैठिए बहुत बड़ा चैलेंज है और अब समय आ गया है कि समूचे देश ने हर स्तर पर काम कर घुसपैठियों से देश को मुक्त कराने का एक अभियान हाथ में लेना पड़ेगा. यह 3 दिन में भारत सरकार के संबंधित सारे मंत्रालय, बिहार सरकार के गृह मंत्रालय, डिस्ट्रिक्ट मजिस्ट्रेट और कई सारे संगठनों की 3 दिन में डिटेल मीटिंग कर हम एक कार्य योजना बना रहे हैं.
భవిష్యత్తులో ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పలు దిశల్లో చర్యలు అవసరం. సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పొరుగు దేశాలతోటి సమన్వయం పెంచడం, వలసల మూల కారణాలను పరిష్కరించేందుకు ద్వైపాక్షిక చర్చలు జరపడం అవసరం. అలాగే దేశంలో గుర్తింపు వ్యవస్థను మరింత సమగ్రంగా అమలు చేయడం కూడా కీలకం. మొత్తంగా చెప్పాలంటే భారతదేశంలో చొరబాటుదారుల సమస్య బహుముఖాంశాలతో కూడినది. ఇది కేవలం భద్రతా సమస్యగా కాకుండా ఆర్థిక, సామాజిక, మానవతా కోణాలతో కూడిన అంశంగా చూడాలి. కఠిన చట్టాలు, మానవీయ దృక్పథం రెండింటి మధ్య సమతుల్యత సాధించగలిగితేనే దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమవుతుంది. దేశ భద్రతను కాపాడుతూ న్యాయం మరియు మానవ విలువలను గౌరవించే విధానాలు అవలంబించడం సమాజానికి మేలు చేస్తుంది.